మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అసాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ప్రత్యేకంగా సెలెక్ట్ చేయబడినటువంటి కొన్ని లొకేషన్స్‌లో మాత్రమే ఈ షూటింగ్‌ని అయితే జరపడానికి అయితే ఈ చిత్ర యూనిట్ అయితే సిద్ధమైంది. సినిమాలో ఇంతకు ముందు లేని విధంగా ఈ మూవీ అయితే తీయబడుతుందనే చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయి ఫారెన్ లొకేషన్స్‌లో ఈ మూవీని అయితే షూట్ చేయబోతున్నారు. హాలీవుడ్ నుండి కొంతమంది టెక్నీషియన్స్‌ని అయితే ఈ మూవీ కోసం ప్రత్యేకంగా పిలిపిస్తున్నట్లయితే గట్టిగానే తెలుస్తుంది. చెప్పాలంటే ఇటువంటి మూవీస్‌కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌లే కరెక్ట్ అని ఖచ్చితంగా గెస్ చేసాడు. డైరెక్షన్‌లో ఇంత పెద్ద మూవీ అయితే ఈసారి రిలీజ్ అయితే మాత్రం దగ్గర 5,000 కోట్ల లక్ష్యంగా మాత్రం ఈ మూవీ అయితే తీయబడుతుంది అనేది గట్టిగా చెప్పాలి. 1,200 కోట్ల ప్రస్తుతానికి అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ గా కనిపిస్తుంది. టోటల్ గా వసూలు చేయాల్సింది అయితే 1,000 కోట్ల పైనే కానీ తక్కువైతే కాదు అని ఒక టాక్ అయితే బలంగానే వినిపిస్తుంది. పాన్ ఇండియన్ రేంజ్ లోనే తీసినటువంటి రాజమౌళి ఈసారి పాన్ వరల్డ్ రేంజ్ లో తీయబోతున్నాడు. హాలీవుడ్ సినిమాలకైతే ఖచ్చితంగా ఒక సవాలు విసరబోతున్నాడు అని చెప్పాలి. అందుకనే ఈ మూవీ ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారని చెప్పాలి. ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అది రాబోతుంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఇండియా నుంచి రాబోతున్నటువంటి అతిపెద్ద మూవీ అని ఈ మూవీని అయితే ప్రస్తుతం చెప్తున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా రోజుకు వార్త వస్తుంది ఈ మూవీ గురించి. ఎందుకంటే అంత హాలీవుడ్ టెక్నీషియన్స్ కాబట్టి మూవీ రేంజ్ అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. లాస్ట్ నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది అనేది ఒక వార్త అయితే గట్టిగానే హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్లన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళడం అంటే ఫస్ట్ వచ్చేసి జర్మనీలో తీస్తారు అన్నటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. దీనికన్నా ముందు కాశీలో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు తీసే అవకాశం ఉందని కూడా ఒక టాక్ గట్టిగా నడుస్తుంది. మరి చూడాలి షూటింగ్ అనేది స్టార్టింగ్ ఎక్కడ